ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఆదికాండం 28వ అధ్యాయంలో తన ఒంటరితనంలో యాకోబు పొందుకున్న దైవ దర్శనానుభవం నుండి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యాకోబు పొందుకున్న ఈ దైవ దర్శనం నిరీక్షణ కోల్పోయిన యాకోబులో నిరీక్షణను, ఒంటరిగా మిగిలిపోయిన యాకోబుకు వసుదైక కుటుంబాన్ని, ఏ ఆధారం లేదేమో అని భయపడుతూ ఉన్న యాకోబుకు గొప్ప ఆధారాన్ని, గొప్ప బలాన్ని ప్రసాదించినట్లుగా మనకు కూడా ఆదరణను, బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అపరాధ భారంతో, ప్రాణ భయంతో, తల్లిదండ్రులతో ఎడబాటును దిగమింగుకుంటూ ఏకాకిగా ముందుకు సాగుతోంది యాకోబు ప్రయాణం. ఇంతలో సూర్యుడు సవాలు చేస్తూ అస్తమించాడు. కాసేపటికే ప్రకృతి మొత్తం అంతుబట్టని చీకటికి బందీ అయిపోయింది. అడుగు ముందుకు పడని ఆ అనంత చీకటిలో తడిమి ఒక రాయిని చేజిక్కించుకున్నాడు యాకోబు. అప్పటికే అలసిన తన శరీరం విశ్రాంతిని కోరుతుండగా ఆ రాయినే తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. కొద్దిసేపటికే బాగా నిద్ర పట్టేసింది. తెలుగులో మనకు కొన్ని మంచి సామెతలు ఉన్నాయి. సామెతలేవి ఏదో కేవలం వ్యక్తుల యొక్క సృజనాత్మకతను చూపించుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా పుట్టినవి కావు. అవి ఆయా కాలాలలో వ్యక్తుల మరియు సమాజాల జీవన ప్రయాణాలలో ఎదురైన అనుభవాల నుండి పుట్టిన వేదాలు. ఇవి నిర్ద్వంద్వంగా సత్యాతి సత్యాలు. నారు పోసిన వాడు నీరు పోయక మానున, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా ఇస్సాకు రిబ్కాలకు ప్రార్థన ఫలంగా ఓ వరంగా యాకోబును అనుగ్రహించిన దేవుడు కారణాలు ఏవైనా ఇప్పుడు గాఢాంధకారంలో, ఎవరూ లేని ఒంటరితనంలో, ఎటు నుండి ఏ అపాయం వస్తుందో తెలియనటువంటి ఓ అయోమయంలో అతను చిక్కుకున్నప్పుడు అతనికి పెద్ద దిక్కయ్యాడు. అవును, దేవుడే ఇప్పుడు ఆయనకు పెద్ద దిక్కయ్యాడు. రాజైన దావీదు కూడా ఈ విధమైన దేవుని అంతరంగాన్ని తన గొర్రెల కాపరత్వంలో ఎదురయ్యే కఠిన అనుభవాలలో ఎన్నిసార్లు గ్రహించి ఉంటాడో, దేవుని ప్రేమను ఎన్నిసార్లు చవి చూసి ఉంటాడో. కీర్తనలు 23:4 ఇలా అన్నాడు: గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని. ఇది కేవలం ఆయన పదాల పొందిక కాదు, ఇది దావీదు జీవిత అనుభవం, దావీదు జీవిత సాక్ష్యం. ప్రియులారా, నువ్వు మోసగాడివిరా అంటూ అన్నో, నువ్వు వంచకుడివిరా అంటూ నాన్నో, కడుపులో ప్రేమ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాతో ఉండి చావడం కంటే ఒంటరిగా బ్రతుకగలిగే మరో స్థలంలోనికి పారిపోవడమే మేలు అని తల్లో అందరూ యాకోబును వదిలేశారు. వీరు తప్ప తనకంటూ నా అన్నవారు మరి ఎవ్వరూ లేరు. ఈ దుఃఖ సమయంలో, ఈ కష్ట సమయంలో మాతో ఉందు గాని రా అంటూ ఆప్యాయంగా పిలిచి ఆశ్రయం కల్పించేవారు కూడా ఎవ్వరూ యాకోబుకు లేరు. సాధారణంగా మన గృహాలలో అందరికంటే చిన్నవాళ్ళు ఆ ఇంటిలో అందరికీ అనురాగ పాత్రులుగా ఉంటారు. యాకోబు ఆ ఇంట్లో అందరికంటే చిన్నవాడు మరియు అతడు తల్లి చాటు బిడ్డ. అన్నకు అతనంటే ఇష్టమే, కానీ అన్ని మురిపాలు, అంతటి ప్రేమ పొందుకున్న యాకోబు ఇప్పుడు ఎవరూ లేని ఒంటరివాడయ్యాడు. అందరి ప్రేమకు దూరం అయ్యాడు. ప్రియులారా, వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదు కదా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు మనకు చెప్పారు. అలాగే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను అని కూడా దేవుడు మనకు చెప్పారు. అలాగే యేసు స్వామి తన శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, నేను మిమ్మును అనాథలుగా విడువను అని అన్నారు. సరిగ్గా అదే ప్రకారం యాకోబును అనాథనగా విడువక తల్లిలా లాలించడానికి, తండ్రిలా ప్రేమించడానికి, తన బిడ్డ అయిన యాకోబును రెస్క్యూ చేయడానికి పరలోక సైన్య సమూహాలనే దేవుడు ఈ వాక్య భాగంలో ఆజ్ఞాపించారు. స్నేహితులారా,
ఈ పై మాటలన్నీ వేరు వేరు కాలాలలో వేరు వేరు సందర్భాలలో చెప్పినవే అయినా ఇవి చెప్పిన దేవుడు మాత్రం ఒక్కరే. ఆ దేవుడు అన్ని కాలాలకు చెందినవాడు. ఆ దేవుని వాక్కు అన్ని కాలాలకు చెందింది. రొమ్ము విరుచుకొని నిటారుగా నిలబడండి. ఇదిగో ఇటువంటి ప్రేమామయుడైన దేవుణ్ణి మనమందరం నమ్ముకున్నాం. మన కోసం అవసరమైతే పరలోక సైన్య సమూహాలను సైతం భూమి మీదికి దిగి వచ్చినట్లు చేసే భీకర రూపుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఈరోజు మన సమాజంలో, మన సంఘాలలో, మన కుటుంబాలలో యాకోబు అనుభవంలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. నిరంతరం ఒంటరితనాన్ని అనుభవిస్తూ, గాఢాంధకారాన్ని పంటి బిగువునే అనుభవిస్తూ ఉన్నవారు కోకొల్లలుగా ఉన్నారు. కరోనా సమయంలో ఒక స్నేహితుడు నాతో చేసిన ఒక సంభాషణ నాకిప్పుడు జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, అయ్యగారు, భార్యాభర్తలిద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఒకరికి ఎక్కువ సీరియస్గా ఉండడంతో పిన్నమనేనిలో పెట్టారు. ఒకరికి తక్కువ సిమ్టమ్స్ ఉండడంతో నిమ్రాలో పెట్టారు. పిల్లలిద్దరూ ఒకరు 2వ తరగతి చదువుతున్నారు, ఒకరు 3వ తరగతి చదువుతున్నారు. వాళ్ళిద్దరూ మాత్రమే ఇంటిలో ఉంటున్నారు. ఎవరు వాళ్ళ దగ్గరకు కూడా రావడం లేదు. ఎవరి దగ్గరకు వారిని తీసుకువెళ్ళడం లేదు. ఎవరైనా దయతలిచి గేట్ దగ్గర ఆహారం పెడితే పాపం ఆ పాపాయిలు గబగబా వచ్చి ఆహారం తీసుకెళ్ళి తింటున్నారు. ఏంటండి ఈ ఘోరం అంటుంటే గుండెలు పిండేసినట్లుగా అయిపోయింది. వెంటనే మనకేమైనా అయితే మన పిల్లల పరిస్థితి కూడా ఇంతే కదా అని మరింత ఆందోళన ఆ సమయంలో నాకు కలిగింది. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాలలో చిమ్మ చీకటే మన చిరునామా అవుతుంది. చాలాసార్లు ఏకాంతము, ఒంటరితనమే మన నేస్తాలు అవుతాయి. ఆదరించేవారుండరు, హక్కున చేర్చుకునేవారు అంతకన్నా ఉండరు. అటువంటి పరిస్థితుల్లో మనకెవరు దిక్కు, మనకెవరు ఆధారం? నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, నిస్సందేహంగా చెప్తున్నాను, మనం నమ్ముకున్న దేవుడే మనకు దిక్కు, మనకు ఆధారం. ఆ దేవుడే మన కొండ, ఆ దేవుడే మన కోట, మన తల్లి, మన తండ్రి, అన్నీ ఆయనే. ఇదే విషయాన్ని సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్న యాకోబు జీవితానుభవపు సాక్ష్యం ఈ అధ్యాయంలో బల్ల గుద్ది మనకు చెప్తోంది. ఏమనంటే, నీ దేవుడు నిన్ను ఎన్నడు అనాథనుగా విడువడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి దీనావస్థలో తన శ్రమానుభవంలో దేవునికి సమర్పించుకున్న ఆయన పిల్లలందరితో యాకోబు వంశావళి నుండే వచ్చినటువంటి యోధా గోత్రపు సింహం అయిన యేసు దేవుని యొక్క ఆత్మ గర్జిస్తూ ప్రకటించుము అంటూ నన్ను తొందర పెడుతూ ఉంది. ఏమనంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9, 10 వచనాలలో ఇదిగో ఈ మాటలు ఉన్నాయి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వారలారా, మీరు నా దాసులనియు నేను మిమ్మును ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను మీతో చెప్పి ఉన్నాను. మీకు తోడయున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని. దైవ వాక్కును నమ్మిన వారందరూ గట్టిగా విశ్వాసంతో దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు యాకోబును దర్శించి దేవుడు చెప్తున్న మాటలను ఈరోజు అదే దేవుడు అదే పరిస్థితుల్లో ఉన్న నీతోనూ నీ కుటుంబంతోనూ కూడా చెప్తున్నారు. నాతోనూ నా కుటుంబంతో కూడా చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నమ్మి బైబిల్ దగ్గర పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి మనం ఏక కంఠంతో ఈ క్రింది వచనాలను చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను,
ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యాన్ని దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానంగా మనం చదవడం మాత్రమే కాదు, ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత యాకోబు మేల్కొన్నాడు. మేల్కొన్నటువంటి యాకోబు దేవునితోనూ తన యొక్క మనస్సాక్షితోనూ కొన్ని విషయాలను ఇక్కడ మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటా విషయాలంటే, ఆదికాండం 28వ అధ్యాయం 16-17 వచనాలలో యాకోబు దేవుడు నిశ్చయముగా తనతో ఉన్నాడు అని గ్రహించి ధైర్యం తెచ్చుకున్నాడు. 18-19 వచనాలలో వెంటనే లేచి రాయిని స్తంభముగా నిలిపి నూనె పోసి దేవుణ్ణి ఆరాధించాడు. 20-22 వచనాలలో అన్నీ సవ్యంగా జరిగితే నా జీవిత కాలం అంతా నీవే నా దేవుడవు, అదే జరిగితే నా ప్రాణాత్మ దేహాలు, నా ఆస్తిపాస్తులు నీకే సమర్పితం అంటూ దేవునికి ప్రమాణం చేసుకున్నాడు. ఈరోజు ఈ ప్రమాణం, ఈ తీర్మానం మన దేవునితో మనం చెప్పాలి, మన మనసుతో కూడా మనం చెప్పాలి. ప్రియ స్నేహితులారా, అప్పుల బాధలు ఉన్నాయనో, పిల్లలు సరిగా సెటిల్ అవ్వలేదనో, లైఫ్ పార్ట్నర్తో విభేదాలు వచ్చాయనో, ఆరోగ్యం పాడయిందనో, చేసే ఉద్యోగంలో అవరోధాలు ఉన్నాయనో, అయిన వారే అవహేళన చేస్తున్నారనో, ఎవరూ లేని ఒంటరి వాడిలా, ఒంటరి దానిలా అయ్యావనో ఎప్పుడు ప్యానిక్ అవ్వద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. యాకోబు జీవితానుభవంలోని సాక్ష్యాన్ని కళ్ళు విప్పి చూడు. తల్లి వలె మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు. తల్లి మరచిన మనల్ని మరువని దేవుడు మన దేవుడు. ఎన్నటికీ ఆయన మనల్ని అనాథలుగా విడువడు. యాకోబు చేసినట్లుగా నేడు మనకు మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? మీ పితరులకు తోడై ఉన్నట్లుగా ఇదిగో నేను మీకు తోడై ఉంటాను. మీరు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను అని. కనుక ప్రియులారా, మనం కూడా ఈ వాగ్దానాన్ని నమ్మిన వారమై యాకోబులా దేవుడు నిశ్చయముగా మనకు తోడయ్యున్నాడన్న గ్రహింపులోనికి వద్దాం. లేచి మోకరించి మూలరాయి అయిన క్రీస్తు పాదాలపై కన్నీటి అభిషేకం చేసి ఆ ప్రభువును ఆరాధిద్దాం. అంతేకాకుండా, దేవా, నా ప్రతి సమస్య నుండి నన్ను, నా కుటుంబాన్ని నీవు తప్పిస్తే మా ప్రాణాత్మ దేహాలు, మా ఆస్తి పాస్తులు సమర్పం నీకే అర్పితం అంటూ పరిపూర్ణంగా మనం దేవునికి మ్రొక్కుబడి చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవా, గాఢాంధకారపు అనుభవంలో యాకోబును చేయి పట్టుకుని లేవనెత్తి నిటారుగా నిలబెట్టి గమ్యం వైపు ఆయనను నడిపించినట్లుగా, అనేక జనాంగములకు తండ్రిగా ఆయనను ఆశీర్వదించినట్లుగా, ఆదరణ, నిరీక్షణ, నూతన బలము, నూతన తేజస్సు ఆయనకు అనుగ్రహించినట్లుగా, మా ఒంటరితనంలో, మా బాధలో, మా వేదనలో, మా ఓటమిలో, మా అనారోగ్యాలలో దేవా మేము కృంగిపోకుండా మీ సహాయం పొందుకోగలిగి కొత్త నిరీక్షణతో, కొత్త ఆశలతో, కొత్త ధైర్యం, కొత్త భరోసాతో ముందుకు నడవడానికి మీరు సహాయం చేయండి. మా దేవుడు మమ్మలను అనాథలుగా విడువడు అన్న విశ్వాసపు అనుభవంలోనికి మా అందరినీ మీరు నడిపించండి. దయగల మా తండ్రి, మా సంఘమును దీవించండి. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ దినమంతా ప్రతి ఒక్కరికి తోడయుండి మీ కాపుదలను ప్రసాదించండి. ఈ దినాన
జన్మదినోత్సవాలు, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకునే మీ బిడ్డలు ఉన్న ఎడల వారికి మీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించండి. మా సంఘంలో ఏ ఒక్క వ్యక్తి యాకోబు లాంటి ఈ అనుభవంలో ఉన్నా యాకోబును దర్శించిన దేవా, వాళ్ళందరినీ కూడా మీరు దర్శించి వారి జీవితాలలో కొత్త వెలుగులను మీరు నింపండి. యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్.